హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అనిల్ కుంభా టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి అందరూ శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కున్నా అమ్ముకున్నా లేకపోతే వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి సేవింగ్ అమౌంట్ అనేది మనం ఎక్కడ పెడితే మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉండేది అనేది దాంట్లో భాగంగా ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బెటరా లేకపోతే మనం తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే బెటర్ అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ స్టాక్ మార్కెట్లో పెట్టేదానికి వాళ్ళకి చాలా అనుమానాలు అయితే ఉంటాయి అన్నమాట. అవి అసలు నిజమైన అదంతా ఆన్లైన్ త్రూ జరుగుతుంది కదా, మనకు అసలు ఒక ఫిజికల్ పేపర్ త్రూ ఏముండదు కదా, ఎట్లయితే బ్యాంకుకి వెళ్ళిపోతాం, బ్యాంకులో మేనేజర్ ఉంటాడు, మనకు ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తాడు, ఒక బాండ్ ఇస్తాడు అన్న విధానం ఉంటుంది కదా. దీన్ని మేనేజర్ త్రూ గవర్నమెంట్ దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తుందో, మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తుందో, మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కానీ అది లార్జ్ క్యాప్ అయి ఉండొచ్చు, స్మాల్ క్యాప్ అయి ఉండొచ్చు, మిడ్ లెవెల్ క్యాప్ అయి ఉండొచ్చు, దేంట్లో ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో అయినా కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నా వాటికి మన ఇండియన్ అథారిటీ ప్రకారం సెబీ అనేది ఒకటి ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనకి కంప్లీట్ సెక్యూరిటీ కానీ బాండ్స్ కానీ త్రూ వర్చువల్ మనకి అయితే క్రియేట్ చేసి ఇవ్వడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది మనకి. ఇట్లా మనకి మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా, ఒకవేళ బ్యాంక్స్ త్రూ కనుక మనం వెళ్తే ఏది మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, ఎస్బీఐ ఇస్తుందా, ఐసిఐసిఐ ఇస్తుందా, లేకపోతే యాక్సిస్ ఇస్తుందా, దేంట్లో ఎఫ్డీ చేసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, అదొకటి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే స్మాల్లో చేయాలా, మిడ్లో చేయాలా, లార్జ్ క్యాప్లో చేయాలా, ఏ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం అన్నమాట. ఓకే, లెట్స్ వి సీ హియర్. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టీ క్యాపు, లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాప్ ఉన్నాయి కదా. మల్టీ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఫండ్ని ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసరికి రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కువ అమౌంట్ని దానికి కేటాయిస్తారనమాట. మిడ్ లెవెల్ అంటే కొంచెం చిన్న చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. స్మాల్ క్యాప్ అంటే ఇంకా చాలా చాలా చిన్న కంపెనీ ఉంటూ వాలటాలిటీస్ ఎక్కువ ఉండి రిటర్న్స్ ఎక్కువ ఇచ్చి అట్లాగనే రిస్క్ కూడా ఎక్కువ ఉండే స్టాక్స్ని మనం ఇట్లా అంటాం అనమాట. వీటిని బేస్ చేసుకొని మన ఇష్టం మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మనం ఎస్బీఐ ఎఫ్డి ఇంట్రెస్ట్ కనుక మనం చూసినట్లయితే ఒక 3 years కనుక మనం చూసినట్లయితే ఎంత ఇస్తుందండి, 1 yearకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 పైసా ఇస్తుంది. అంటే మనకి 100 రూపీస్కి 70 పైసా అనమాట. 1 lakhకి 7,000 వచ్చేదానికి ఆస్కారం ఉండిద్ది అనమాట. ఇంకా మనం వేరే స్టాక్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం కనుక ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే అవి ఒకసారి 1 minute మనకి 3 నుంచి 6 పైసా 7 పైసా వచ్చేదానికి అవకాశం ఉండేది. సీనియర్ సిటిజన్స్ అయితే అబోవ్ 7 పైసా వచ్చేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మనం టాప్ ఎక్కువ ఎఫ్డి ఇచ్చే బ్యాంక్స్ కనుక చూసుకుంటే ఎస్ బ్యాంక్ వచ్చేసరికి 7 పైసా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూశారు కదా. మ్యూచువల్ ఫండ్స్లో చేసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి ఆస్కారం ఉందా, లేకపోతే మనం ఎఫ్డీలో చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంది, దేంట్లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంది, దేంట్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది చూశారు కదా. ఎట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పానని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు, మీరు అనాలిసిస్ చేసుకొని మీ యొక్క కన్సల్టెన్సీని అడిగి ఏది బెటరు అనేది క్లారిటీ తెలియదు. జస్ట్ నేను అవగాహన క్రియేట్ చేస్తున్నాను. మీకు మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు, దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోకపోతే బెటర్ అనేది ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను.
దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది అకార్డింగ్ టు షేర్ మార్కెట్ రిలేటెడ్ వెళ్ళిపోతుంది అనమాట. రిటర్న్స్ ఎక్కువే వస్తే అట్లానే కొంచెం రిస్క్ కూడా అట్లనే ఉండిద్ది. మనం ఎఫ్డీ చేసుకుంటే ఏంటంటే పర్మనెంట్ ఇన్కమ్ అనేది మనకి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కానీ, రేట్ కట్స్ పెరిగినా, వడ్డీ రేట్స్ కట్స్ పెరిగినా తగ్గినా కానీ మనకి చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి కళ్ళు మూసుకున్న రిటర్న్స్ వచ్చేదానికి, తక్కువ మొత్తం అయినా ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి ఇటువైపు ఇది ఒక ప్లస్ పాయింట్ ఉండేది, అటువైపు అది అవుతుంది అనమాట. వీడియో ఎక్కడి వరకు చూసినంత వరకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.